కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యేపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ నిరసిస్తూ బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు దేవాన్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిపై అదేవిధంగా పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మన తన్విందర్ సింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు అసూలు బాసినటువంటి ఘనత ఈ రాజీవ్ గాంధీ గారి కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారి కుటుంబాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ గారిపై ఏ రకంగానైతే మీ నాయనమ్మని ఏ రకంగానైతే చంపినామో నిన్ను కూడా అదే రకంగా చంపుతామని చెప్పేసి మాట్లాడడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురహంకరమైనటువంటి రాజకీయం చేస్తున్నా ఉన్నది. ఈరోజు వెంటనే కనుక వారిని కనుక తన్విందర్ సింగ్ను వెంటనే కనుక అరెస్టు చేయకపోతే నరేంద్ర మోడీ అదేవిధంగా మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాపై వెంటనే వారిద్దరు కలిసి కూడా వారి బీజేపీ ఎమ్మెల్యేపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి వెంటనే అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మా రాహుల్ గాంధీపై చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడదామని హెచ్చరిస్తూ ఇలా మీరు ఎంతమందిని చంపుతారని బెదిరిస్తారు దేశంలో. అంటే మీకు నచ్చినట్టు చేస్తే ఇది ప్రజాస్వామ్య పాలన, మీకు నచ్చినట్టు చేస్తే ఇక్కడ ఎవరు ఊపుకునేది లేదు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మరి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊపుకోవడానికి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తానంటే ఊరుకునేది లేదు.